అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది పేపర్ 2 సొసైటీ, ఎడ్యుకేషన్ అండ్ కరిక్యులం. దీన్ని తెలుగులో సమాజం, విద్యా ప్రణాళిక అని అంటారు. ఎగ్జామ్ 3 అవర్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60. 3 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో 4 ప్రశ్నలు ఇస్తారు. 4టికి సమాధానాలు రాయాలి. ఏం చాయిస్ ఉండదు. 4 × 5 = 20 మార్క్స్. విభాగం ఏ. ఈ విభాగంలో 4 ప్రశ్నలు కలవు. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. ప్రతి ప్రశ్నకు సమాధానం 20 నుండి 25 పంక్తులలో రాయండి. క్వశ్చన్ నెంబర్ 1. విద్యా విలువలను, వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ సమాజానికి వాటి అవసరతను తెలియజేస్తూ రాయండి. 2. విద్యలో పాఠ్యాంశాలు మరియు పాఠ్యపుస్తకాలు మరియు సిలబస్ యొక్క ప్రాముఖ్యతను వివరించండి. 3. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 NCF 2005 తెలిపిన విద్యా విలువలు రాయండి. 4. జ్ఞాన సంస్థలు, వివిధ రకాల జ్ఞానాలు మరియు వాటి ధృవీకరణ ప్రక్రియల గురించి రాయండి. విభాగం ఏ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ విభాగం బి. ఇందులో 10 × 3 = 30 మార్క్స్ ఉంటాయి. ఇందులో సూచనలు వచ్చేసి ఈ విభాగంలో 10 ప్రశ్నలు కలవు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. ప్రతి ప్రశ్నకు సమాధానం 10 నుండి 15 పంక్తులలో రాయాలి. క్వశ్చన్ నెంబర్ 5. విద్య అనేది త్రిధ్రువ ప్రక్రియ, వివరించండి. క్వశ్చన్ నెంబర్ 6. జాన్ డ్యూయి విద్యా తత్వశాస్త్రం రాయండి. క్వశ్చన్ నెంబర్ 7. డాక్టర్ సర్వేపల్లి గారి దృక్పథంలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 8. టెట్, టిఆర్టీ మరియు డిఎస్సి వీటి ప్రాముఖ్యతను క్లుప్తంగా రాయండి. క్వశ్చన్ నెంబర్ 9. సిసిఈ నిరంతర సమగ్ర మూల్యాంకన ఆశించిన ఫలితాలు ఎలా రాబట్టగలమో వివరించండి. క్వశ్చన్ నెంబర్ 10. విద్యపై రాష్ట్రం పాత్ర మరియు దాని ప్రభావాన్ని రాయండి. క్వశ్చన్ నెంబర్ 11. విద్య అంతర్దృష్టి ఇంట్యూటివ్ జ్ఞానానికి ఎలా సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 12. సమాచారం మరియు జ్ఞానం మధ్య ప్రధాన తేడా ఏమిటి. క్వశ్చన్ నెంబర్ 13. సమస్య పరిష్కార పద్ధతి యొక్క సూత్రాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 14. వివిధ రకాల సబ్జెక్ట్ ఫోరంను తెలిపి వాటి ప్రాముఖ్యత ఏమిటో వివరించండి. ఇప్పుడు విభాగం సి. ఈ విభాగంలో 10 ప్రశ్నలు కలవు. ప్రతి ప్రశ్నకు 1 మార్క్. ప్రతి ప్రశ్నకు సమాధానం 1 నుండి 3 వాక్యాలలో రాయండి. క్వశ్చన్ నెంబర్ 15. పాఠ్యపుస్తకాలపై ఎంకే గాంధీజీ అభిప్రాయాలు తెలపండి. క్వశ్చన్ నెంబర్ 16. గురువు ఔన్నత్యంపై కబీర్ గారి భావన తెలపండి. క్వశ్చన్ నెంబర్ 17. మూల్యాంకనంలో ఎఫ్ఏను మరియు ఎస్ఏను విస్తరించి రాయండి. తేడాను తెలపండి. క్వశ్చన్ నెంబర్ 18. డిఎస్ కొఠారి గారి ప్రత్యేక లక్ష్యాలు ఏవి. క్వశ్చన్ నెంబర్ 19. అరబిందో గారి తత్వ ఆలోచనలు పేర్కొనండి. క్వశ్చన్ నెంబర్ 20. ఏవేని 4 భారత రాజ్యాంగ విద్యా విలువలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 21. సిఏబిఈను విస్తరించి రాయండి. ఇది ఎవరికి సలహాలను ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 22. పిల్లల గురించి గీజూబాయి బడేకా ఏమని తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 23. జ్యోతిరావు పులే విద్యా విలువల గురించి ఏమి తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 24. జిడ్డు కృష్ణమూర్తి గారి విద్యా లక్ష్యాలు ఏవి. మీకు తెలిసిన వాటిని గురించి వివరించండి. థ్యాంక్ యూ.